సంకట స్థితి యందు మనిషి ఎంత తీవ్రమైన దుఃఖాన్ని పరివేదాన్ని అనుభవిస్తాడో అంత సంతోషాన్ని అంత సుఖాన్ని అనుభవించడానికి కారణమైనటువంటి స్థితిని కృష్ణపక్షంలో చతుర్థి తిథి నాడు చేసేటటువంటి వినాయక వ్రతం చేత కలుగుతుంది. అందున ఇంటిలో చేసుకున్న దానికి కోటాను కోట్ల రెట్ల ఫలితం స్వయంభూ క్షేత్రంలో చేసుకోవడం. ఇంత గొప్ప స్వయంభూ క్షేత్రం ఎందరో రోజుకి కొన్ని వేల మంది వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు, ఆయన అనుగ్రహానికి పాత్రులవుతున్నారు అంటే అది చిన్న విషయం కాదు. ఒక అబద్ధమైన విషయం 10 రోజులు ప్రచారంలో ఉంటుంది, నెల్లాళ్ళు ప్రచారంలో ఉంటుంది. ఎక్కడెక్కడో ఉండి కూడా ఆయనని స్మరించినంత మాత్రం చేత సంకటాలు తొలగిపోయి, ఆపదలు తొలగిపోయి, విఘ్నాలు తొలగిపోయి, కార్యసిద్ధి కలిగి దేశం 4 చెరగల నుంచి ప్రతిరోజు కొన్ని వేల మంది వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతోంది. అట్లాగే ఇంతమందిని అనుగ్రహిస్తున్నాను, ఇంతమందిని సంతోషపడుతున్నాను, ఇంతకన్నా నాకేం కావాలని స్వామి పొంగిపోతున్నాడు. అందువల్ల స్వామి యొక్క మూర్తి పెరిగిపోతోంది. ఆయన పెరిగిపోతున్నాడనడానికి ప్రత్యక్ష ప్రమాణం దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వెండి కవచాలు. ఒకప్పుడు వ్యక్తమైనప్పుడు తొడిగిన వెండి కవచం ఇవాళ ఉన్నటువంటి స్వామివారికి చేయించిన వెండి కవచం ముందు పెడితే తాతగారి ముందు కూర్చున్నటువంటి మునిమనవళ్ళ ఉంటుంది. అంటే అంత స్వామి పెరిగిపోతున్నారు ఆనందంతో. ఏమిటి ఆయన ఆనందం అంటే, ఇంతమందిని నేను అనుగ్రహిస్తున్నాను, వీళ్ళు నా పట్ల ఇంత భక్తి ప్రపత్తులతో ఉన్నారు, ఆయన వలన అనుగ్రహాన్ని పొందినటువంటి వారు అంత సంతోషంగా ఉన్నారనడానికి తార్కాణం రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి భక్తుల సంఖ్య. ఇంత గొప్ప క్షేత్రంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా చేసుకోగలగడం భక్తులకి సకల సౌభాగ్యదాయకం. జీవితంలో ఎన్నడూ అనుభవించకూడని స్థితి సంకట స్థితి. ఆ సంకట స్థితిని తీసివేయగలిగినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. అందుకే మనకి లోకంలో ఒక మాట చెప్తారు, నిజానికి కొన్నిటిని బంధించడం మన వల్ల కాదు. ఏనుగు ఉందనుకోండి, ఏనుగు బలం ముందు, ఏనుగు శరీర పరిమాణం ముందు ఎవరు నిలబడలేరు. కానీ అదే ఏనుగు వశపడిందనుకోండి, తన కాలు ముందుకు చాపి తన కాలు కట్టవలసినటువంటి ఇనప గొలుసుని తొండంతో పైకెత్తి మావటికి ఇచ్చి కట్టించుకుంటుంది. భగవంతుడు కూడా అంతే. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఒక చోట ఒక రూపంతో వ్యక్తమయ్యాడు. వ్యక్తమవడమే కాదు, ఆయన